నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ పేరు లేకపోవడంతో రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. దేశంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 19.6 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో నిలవగా, కర్ణాటక 6.62 బిలియన్, ఢిల్లీ 6 బిలియన్, గుజరాత్ 5.71 బిలియన్, తమిళనాడు 3.71 బిలియన్, హర్యానా 3.14 బిలియన్, తెలంగాణ 3 బిలియన్ తదితర రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అప్పట్లో ఐటీ, ఇప్పుడు ఏఐ నేనే ప్రోత్సహిస్తున్నా అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంపద సృష్టికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే చంద్రబాబు ఏడాది పాలన తర్వాత కూడా ఈ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి ఉండడం నిజంగా ఆశ్చర్యం. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమవడం చంద్రబాబు పరిపాలనపై అనుమానాలను కలిగిస్తోంది. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పటికీ ఆయన ఐటీ అభివృద్ధి కంటే రెడ్ బుక్లో ఈ పేజీలో ఆ నాయకుడి అరెస్ట్ ఉంది, ఈ పేజీలో ఈ అధికారిపై చర్యలు తీసుకుంటాం అనే మాటలతోనే బిజీగా ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి రాష్ట్రంలోనైనా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా అక్కడి లా అండ్ ఆర్డర్ పరిస్థితిని, తర్వాత మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. కానీ ప్రస్తుతం ఏపీలో ఈ రెండు గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. నిత్యం అమరావతి, దాని చుట్టూ ఇంకా ఎన్ని ఎకరాల భూములు తీసుకోవాలి, వైసీపీ హయాంలో అంత అవినీతి జరిగింది కాబట్టే ఇలా ఉన్నాం అని ఏడాది గడిపేశారు. మిగిలిన విషయాలు కనిపించట్లేదు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొనాలి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. అభివృద్ధి అమరావతికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని జిల్లాల్లో ఏ రంగాల్లో కంపెనీలకు అవకాశాలు ఉన్నాయో అవి గుర్తించి ప్రోత్సహించాలి. అలా చేస్తే రాబోయే 4 ఏళ్లలో ఏపీకి గణనీయమైన విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.